అక్కడికే వెళ్దాం. అదే ఏదో పొరపాటుగా అంతే అంటారు సార్. ఇల్లు ఉంటుంది కదా. లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇదిగోండి బాడీ బాడీ ఇదిగో హలో తప్పకుండా తప్పకుండా అజయ్ అజయ్ కొంచెం ఆ పక్కన ఉంది ఎవరు ఆ పక్కన తప్పుకోవాలి ఏదో పక్కన ఉంది యాండికి బాబు వచ్చాడు కదా లేడీ అన్న డీటీ గారు వీళ్ళందరూ కలిపి పిల్లడు చనిపోయాడు. క్రెడిట్ అంతా వాళ్ళే సార్. 4 గంటల నుంచి ఉన్నారు వాళ్ళు. 4 గంటల నుంచి ఈరోజు సుమారు 4:30 ప్రాంతంలో పిల్లలు బూటి బిళ్ళ అంటే మన కర్ర బిళ్ళ అంటారు, ఆ ఆట ఆడుకుంటూ బిళ్ళ చెరువులోకి వచ్చి పడిందని చెప్పి ఒక 3 పిల్లలు చెరువులోకి మనకి ఏదైతే పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ వాటర్ ట్యాంక్ ఉందో దాంట్లోకి రక్షిత మంచినీటి చెరువు అది, ఆ చెరువులోకి దిగిపోవడం జరిగింది. అయితే ఇద్దరు సేఫ్గానే బయటకు వచ్చేసారు. ఇంకో కుర్రాడు ఇంకా వాటర్లో చిక్కుని మరి విషమ పరిస్థితుల్లో చిక్కుపోవడం జరిగింది. అయితే మనకి అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు 8:30 ప్రాంతాల్లో అబ్బాయి మనకి అతని బాడీ లభించింది. మరి దానికోసం ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మన బయట నుంచి నర్సాపురం నుంచి కూడా సిమ్మర్స్ రావడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం వల్ల అబ్బాయి మరి దొరకడం జరిగింది. అబ్బాయి మృతికి చాలా చింతిస్తున్నాం. మరి అతను పాలకొల్లుకి సంబంధించినటువంటి మత్తిగాని హరికృష్ణని మనకి 17 ఏళ్ల కుర్రాడు, 10th క్లాస్ అయ్యింది. మరి ఇక్కడే లోకల్గా సేమ్ ఏ ప్రాంతంలో అయితే బంగారు చెరువు గట్టి 8వ వార్డుకి సంబంధించిన అతను. మరి అతను దురదృష్టవశాత్తు ఇతను వాటర్లో చిక్కుని చనిపోవడం జరిగింది. మన బాడీ కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. హాస్పిటల్ పంపించాం పోస్ట్ మార్టం నిమిత్తం. తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళు ఏ విధంగా వెళ్ళారన్నది కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా ఈరోజు స్థానిక నాయకులు ఇప్పుడు గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించారు. తనాని కృష్ణ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పైనుంచి మనకి మంత్రి గారు నిరంతరంగా మరి పర్యవేక్షించారు. కాకినాడలో ఉన్నటువంటి డ్రైవర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. రాజోలు ఇంకా ప్రాంతాలందరూ కూడా అది ఎన్డీఆర్ఎఫ్ పెట్టాం, లెటర్ ఎస్డీఆర్ఎఫ్ పెట్టాము. వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మన లక్కీగా లోకల్ సిమ్మర్స్ ద్వారానే ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారానే మనం కనిపెట్టడం జరిగింది. మంత్రి గారు ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా పిన్వండ్లో ఉండడం జరిగింది. అక్కడ నుంచి
హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. నేను, మా డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఇంకా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు, ఇంకా అందరు నాయకులు కూడా సహకరించారు. వారందరూ కూడా అయితే మా తల్లిదండ్రులకి ఇది తీరని లోటు. మరి వాళ్ళని కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన వాళ్ళకి సహాయం రావాల్సి ఆ విధంగా కూడా ఆదుకోవడం జరుగుతుంది.